తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేసి తీరుతామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హామీలోనే భాగంగా లక్షలోపు కూడా పంట రుణం ఉన్న వారందరూ కూడా మాఫీ చేసింది. నల్గొండ జిల్లాలో 84,000 మంది రైతులు కూడా ఈ రుణమాఫీ పొందిన వారు ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11.5 లక్షల మందికి వాళ్ళ 7,000 కోట్లు కూడా జమ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ ఊరు మీది? చెర్లపల్లి. ఎంత ఉంది మీకు భూమి? నాకు 2 ఎకరాల 18 గుంటలు ఉంది. ఎంత మాఫీ అయింది? వాళ్ళ ₹1,00,000 అయింది. ఎంత ఉండే మీకు అప్పు? అప్పుడు 70,000 తీసుకున్నాము. ఏ సంవత్సరంలో? కేసీఆర్ ఫస్ట్ ఎక్కినప్పుడు ఒకసారి రిన్యూవల్ చేసినాము. రిన్యూవల్ చేసినాక తర్వాత ఇప్పుడు మాఫీ అయింది. అంతేగా. ఏమనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు మందు తాగాలనిపిస్తుంది సంతోషంగా. మళ్ళీ మాఫీ అయినా మందు తాగితే ఏముంటుంది? సంతోషం ఇవ్వాలి, మందు తాగాలి. రేవంత్ రెడ్డి మాఫీ చేసిండు. మాకు వెంకరెడ్డి మంత్రి గారు ఇక్కడ మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. గతంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని కూడా చెప్పినా కానీ చాలా వరకు నమ్మలేదు. అప్పుడు మీరు నమ్మారా నిజంగా రేవంత్ వస్తే? మేము నమ్మినాం. మాకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టించుర్రు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన మా జీవితం బాగుపడుతుందని నమ్మినాం. అదే మా కోరిక తీర్పిర్రు. ₹1,00,000 మా పేరు మాకు సంతోషం అని ఆడతాం. మాకు చెప్పండి, మీది ఎక్కడ? మాది తొరగల్లు. ఎప్పుడు తీసుకున్నారు మీరు? మేము 2019లో తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే ముందు కూడా 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది. అదేవిధంగా మాట తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చి అదే పద్ధతిలో 2 లక్షల రుణమాఫీకి గవర్నమెంట్ చేపట్టిన ఒక 7-8 నెలల్లోనే మాట తప్పకుండా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీకు వేశారు కదా? వేసిండ్రు. కేసీఆర్ కూడా వేసిండు. ఎట్లా వేసిండు? ఆయన దఫాల వారిగా ఇచ్చిండు. 10,000 ఒకసారి, 20,000 ఒకసారి. అది అలా ఉన్న మిత్తిల మనకే తీసుకున్న లోన్లకు మిత్తిల వరకే సరిపోయినాయి అవి. ఇప్పుడు ఇట్లాంటి రుణమాఫీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఈ ఒక 2 లక్షల రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చరిత్రాత్మకమైన. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నావా, ఒక రైతుగా చెప్తున్నా? ఒక రైతుగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకునికి కాదు, నేను ఒక రైతుగా చెప్తున్నా. నాలాంటి రైతులు నల్గొండ జిల్లాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళ యొక్క ఆనందం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రైట్. మీదే ఊరు? మా తొరగల్లు. ఎంత ఉంది మీకు? నాకు ఎకరం ఉంది, ఎకరన్నర ఉంటుంది. 55,000 మాపోయింది. నిన్న నాకు సంవత్సరానికి తీసుకుంది. మంచిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా కూడా చేస్తాను. చేయాలి, హరీష్ రావు చేయాలి. 2 లక్షలు చేస్తుంది కదా, ఇప్పుడు 2వ విధంగా చేస్తుంది కదా, అప్పుడు ఆయన చేయాలి హరీష్ రావు. అప్పుడు అందరూ కూడా ఇది అయ్యే పనేనా అన్నారు రేవంత్ హామీ ఇచ్చినప్పుడు. చేస్తుంది కదా ఇప్పుడైతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కదా, ఆయన కూడా ఆయన పెట్టాలి. ఎన్నికలప్పుడు కూడా వచ్చిండు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను చేసి తీరుతా అని కూడా మాట చెప్పిండు. చేసిండు. మనకు మంచిగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పరిపాలన మంచిగా ఉంది, మంచిగా చేస్తుంది. రైతులు ఏమనుకుంటున్నారు? ఊర్లలో రైతులు ఏమనుకుంటున్నారు? ఊర్లలో రైతులు మాత్రం ఇచ్చిన హామీలను ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అని ప్రజలంతా అనుకుంటుర్రు. ఇవాళ అన్ని 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిండో 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద జనాల ప్రజలల్లా మొత్తం గతంలో చేసినట్టే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మొత్తం కూడా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి. ఏమనుకుంటున్నారు? ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినా కానీ మళ్ళీ ఆ అప్పుని అట్లా ఉంచైనా కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 లక్షల మాఫీ చేస్తుందంటే అది మన తెలంగాణ అప్పులపాలు ఉన్నా కానీ అతను ఎక్కడి నుంచి సమకూర్చుండో మాకు తెలియదు, కానీ 2 లక్షల రూపాయలు మాత్రం మాఫీ చేస్తుందంటే అది చాలా సంతోషంగా ఉన్నారు జనాలు. అయితే రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అందరు అంటుండ్రు కోతలు పెడుతుండ్రు, రేషన్ కార్డు నోళ్ళకి పెడుతుండ్రు అని కూడా విమర్శలు చేస్తున్నారు. అది అంటుండ్రు, రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకోవాలని అంటున్నారు, కానీ మరి పేపర్లో చూస్తే మాత్రం రేషన్ కార్డుకు దీనికి ఏం సంబంధం లేదు. మా ఊర్లో ఇప్పుడు 80 మందికి 90 మందికి మాపైనాయి ₹1,00,000 లోపలకు. నెక్స్ట్ లిస్ట్లో ఉంది. ₹1,50,000 తీసుకున్నా నేను. అది నెక్స్ట్ నాకు కూడా వస్తుండొచ్చు, ఇస్తారనేది నమ్మకం కూడా ఉన్నది.
నేను 17 నుంచి రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా. కానీ రెన్యువల్కు దీనికి ఏం సంబంధం లేదు. ₹1,00,000 తర్వాత 1,00,000 పైన ఉన్న రుణం అంతా మాఫీ చేస్తా అని అన్నాడు కాబట్టి తప్పకుండా చేస్తాడని మేము బ్యాంకర్లకు కూడా చెప్పారు, బ్యాంక్ వాళ్ళు దీన్ని పట్టుకోవద్దు, ఫ్రీజ్ చేయొద్దు, ఇవన్నీ కూడా రుణమాఫీ చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ రుణమాఫీ చేసినందుకు ఆ ప్రభుత్వానికి మా నల్గొండ జిల్లా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. రైతులు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. గతంలో అనుకున్నారా రుణమాఫీ అవుతుంది అనుకున్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం చేసిండు. అదే మాట ప్రకారంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ చేయకున్నా కానీ వాళ్ళు చేయరు, కాంగ్రెస్ చేస్తారని మా ప్రభుత్వాన్ని కేసీఆర్ కూడా చేసిండ్రు. అప్పుడు విడతల వారగా చేసిండు. నేను కూడా గతంలో తెచ్చుకున్నాను సార్. అప్పుడు 10,000 చేస్తే ఆయన వడ్డీలకు చాలేదు. నేను తెచ్చింది 80,000, 1,60,000 ఉంది అందులో. ఇప్పుడు అది మితికిందికే పోయినాయి, కాలేదు. ఇలా ఒకటేసారి మాఫీ ఇస్తా అన్నాడు, చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే రుణమాఫీ చేద్దని ఆనందంతో ప్రజలు గెలిపించారు. అధికారంలోకి వచ్చింది. రైతులు ఆనందంగా సంతోషంగా ఈరోజు మా తొరగల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు 94 మందికి ఒకే దఫాలుగా రైతు రుణమాఫీ అనేది జరగడం జరిగింది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లిస్టులు విడుదల చేసిర్రు. దానికి ఊర పండుగలుగా కదిలొచ్చినాం మేము. ప్రతిసారి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడనేసి బాజాప్తుగా రైతులు సవినయంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అనేది ఒక స్పష్టమైనది క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి చూడొచ్చు, మొత్తం రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైతులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మహిళలు కూడా ఉన్నారు. వారంతా కూడా చెప్పమ్మా, ఇవాళ మీకు రుణమాఫీ జరిగిందా? మాకు జరిగింది. ఎంత? 1,00,000 లోపట 98. ఎప్పుడు తీసుకున్నారమ్మా? మేము అది 8 తారీఖు దేటో మరి మన బుద్ధికేరక చదువుకున్న వాళ్ళకు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాక 2.5 ఉంది. 2.5 ఎకరాలు ఉంది. ఎంత మాఫీ అయింది? అంతవరకు ₹1,00,000. ఏమనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు? ఏముంది అనుకోను, ఆ సార్నే తలుస్తున్నాం. ఇంకా అనుకునేది ఎందుగా. అప్పుడు ఎన్నికలప్పుడు ఇవన్నీ కూడా అవుతాయా కాదా, మాటలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అవుతుందా కాదా అనుకున్నారు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు సార్ బాగానే చేసిండని మేము సంతోషపడుతున్నాం. ఇంకా అనుకునేది ఇంకా సారు మాకు కావాల్సిందే గది. చూడొచ్చు. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు? నాకు 2 ఎకరాలు 30 ఉంటుంది. లోను కాట్ లోను ఉంది, 50,000 ఉంది. మాఫీ అయిందా? ఇప్పుడు అయిందని అంటారు. మాది రెడ్డి కాలనీ. చూడొచ్చు, చాలా వరకు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? మాది తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా. మాది పజ్జూరు గ్రామం. మరి ఈరోజు ఈ మన పండుగ ఒక రైతులు ఒక పండుగలాగా చేసుకుంటున్నాం నల్గొండ జిల్లాలో. మరి ఇప్పుడు నల్గొండ జిల్లాలో మా ఎమ్మెల్యే మంత్రి గారు ఆధ్వర్యంలో మాకు ₹1,00,000 మాఫీ అయింది. మరి రేషన్ కార్డులో లింక్ అని అన్నారు, అది కరెక్ట్, అదేం కాదు. మాకు వచ్చిన లిస్టులో భర్త భార్యకు 25,000, 30,000, 25,000 ఉంటే భర్తకు భార్యకు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డు మీద భర్తకు భార్య కూడా ₹1,00,000 ఉన్నాయి. కాబట్టి 25,000, 30,000 ఉన్న ఇద్దరికి భర్త మాఫీ అయినవి. చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డుకు లింకులు ఉన్నాయి, ఒకరికి అయితే మాఫీ అన్నారు. అది కరెక్ట్ కాదు. భర్తకు 30,000 ఉన్నాయి, భార్యకు 25,000 ఉన్నా కూడా ఇద్దరు కలిసి కూడా మాఫీ లిస్ట్ వచ్చేసింది. మా ఊళ్ళో ఒక 100 మందికి లిస్ట్ వచ్చేసింది. ఈరోజు మరి చాలా పండుగలాగా మరి నల్గొండ జిల్లాలో చాలా సంతోషంగా చేసుకుంటాం. పచ్చర్లపల్లి మండలం, నల్గొండ జిల్లా, నల్గొండ. రేవంత్ రెడ్డి గారికి, మన వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు. రైతు బంధు రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రైతులందరికీ. ఆ రోజులల్లో రాజశేఖర రెడ్డి 50,000 ఒకటేసారి చేసిండు. ఈ రోజులలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు ఒకటేసారి 2,00,000 రుణమాఫీ చేస్తుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా రైతులు చాలా ఆనందంగా బాగుర్రు. ఆ రోజులలో కేసీఆర్ గారు 2014 అన్న హామీ 2023 దాకా చేయలేకపోయిండు. 2 సార్లు హామీ ఇచ్చిండు. కేసీఆర్ కూడా చేసిండు. అది అందరికి లాస్ట్ వల్ల ఎలక్షన్ల టైంలో ₹1,00,000 చేసినా కానీ అందరికి చేయలేదు. చాలా వరకు కాలేదు, అది అందరికి రాలే. ఇప్పుడు ఈసారి ఒకటే విడత ₹1,00,000 చాలా మందికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ 2వ విడత 1,50,000 ఉంది. మళ్ళీ 3వ విడత లాస్ట్ 2,00,000 రుణమాఫీ. చాలా ఆనందంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గారికి, వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం.
చూడొచ్చు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీ అయిన రైతులంతా కూడా నల్గొండ జిల్లాలో 84,000 మంది రైతులు కూడా ఉన్నారు. త్వరలో రెండో విడత ఏదేమైనప్పటికీ కూడా ఆగస్టు 15 లోపువే మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతామన్నారు. 2 లక్షల రుణమాఫీ నల్గొండ జిల్లాలో 5.5 లక్షల మంది రైతులు కూడా 2 లక్షల రుణమాఫీని వర్తించనుందని చెప్పవచ్చు. మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.